ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో విజయం సాధించే దిశగా వ్యూహాలకు పదును పెడుతోందని అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయని అన్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ మేనిఫెస్టోను రూపొందించారని అన్నారు. డిగ్రీ, డిప్లొమా ఉన్న ప్రతి ఒక్కరికి ఏటా ₹1,00,000 ఇస్తామని అన్నారు. ప్రతి ఏటా 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడం జరుగుతుందని తెలిపారు. కార్మికుల కోసం పెన్షన్లు, సామాజిక భద్రత కల్పించడం జరుగుతుందని అన్నారు. నారీ న్యాయ్ గ్యారంటీ ద్వారా సావిత్రిబాయి పులే హాస్టల్స్ను అభివృద్ధి పరచడం జరుగుతుందని అన్నారు. దేశంలో వర్కింగ్ హాస్టల్స్ సంఖ్యను కేంద్ర ప్రభుత్వం రిక్రూట్ చేస్తుందని, ప్రతి జిల్లాలో కనీసం ఒక హాస్టల్ ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. మహాలక్ష్మి స్కీమ్, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, చేయూత, యువ వికాసం పేరుతో పథకాల అమలు చేయడం జరుగుతుందని అన్నారు. సమావేశంలో ఏఐసిసి సభ్యులు మల్లిపూడి శ్రీరామచంద్రమూర్తి, రాష్ట్ర నాయకులు ఆకుల వెంకటరమణ, కాకినాడ సిటీ అధ్యక్షులు దాట్ల గాంధీరాజు, కాంగ్రెస్ నాయకులు వర్మ, తాళ్ళూరు రాజు తదితరులు పాల్గొన్నారు. ఈనాడు ఈ యొక్క జిల్లా కాంగ్రెస్ పార్టీ కాకినాడ పార్టీ ఆఫీస్కి కేంద్రం నుంచి ఏఐసి ప్రతినిధిగా ఎన్నికల గురించి నిర్వహణకి సంబంధించి బిఏఓల గురించి వచ్చిన గౌరవనీయులు పెద్ద నాయుడు గారికి, అదేవిధంగా రాష్ట్ర ఈ 2 జిల్లాల వర్కింగ్ కమిటీ అధ్యక్షులైనటువంటి శంకర్కి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అతిరథ మహారథులు అందరికి కూడా నమస్కరించి తెలియజేసుకుంటూ, ఎన్నికల సమయం ఆసన్నమైంది. ఎన్నికల్లో 136 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో అనేక మంది ఆశావాహులు ఉంటారు. అంటే కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది అన్నటువంటి ప్రతిపక్షాలు, అధికార పక్షం ఈరోజు సీట్ల కోసం పోటీ పడుతున్నా అంటే అది కాంగ్రెస్ గొప్ప విషయాన్ని మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. మనకి ఎవరికొచ్చినా మన అంతరాత్మ మీద ప్రబోధం చేసుకొని అభ్యర్థి వాడు కాదు, అభ్యర్థి నేననే వాదనలో గెలుపుకి కాంగ్రెస్కి జిల్లా అధ్యక్షుడిగా మీకు అందరికీ సవినయంగా మనవి చేసుకుంటున్నాను. మన జాతీయ నాయకురాలు, ఆమె బొమ్మ పెట్టుకొని ఎంపీగా గెలిచిన వాళ్ళు, ఆమె బొమ్మ పెట్టుకొని ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళు అందరూ కూడా ఏకదాటిగా ఆమెని ఈ దేశ ప్రధానిగా ఉండమంటే గడ్డి పోసులాగా సించి పారేసింది. అటువంటి నాయకత్వ ప్రతిభతో మనం పరంపరను సాధించుకుంటున్నాం. ఆమె యొక్క ఆలోచన విధానాలతో ఈ దేశంలో ఎవరు దారిద్ర్య రేఖకు దిగువనున్నారో కాంగ్రెస్ పార్టీ వారి యొక్క ఆలోచన విధానాలతో సాగిపోతుంది. కాబట్టి దానికి మీరందరూ ఇచ్చిన ఈ జిల్లా అధ్యక్షుడి పదవికి, మీరందరూ ఇచ్చిన ఈ జిల్లా అధ్యక్షుడి పదవికి ఎక్కడైనా ఒక తడ ఇస్తారు, 2 తడవలు ఇస్తారు. నన్ను 5 సంవత్సరాలు చూశారు, అదంతా మీ అండదండలు. కానీ మనమంతా ఈ జిల్లా నాయకత్వంలో నాకంటే గొప్పవాడు, మన అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళకంటే కూడా గొప్పవాడు. 3 తరాల నుంచి మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా ఉండి 3 తరాల నుంచి అదే పార్టీలో మొక్కబోని ధైర్యంతో అధికారంలో ఉన్నా లేకపోయినా మన గౌరవనీయులు పెద్దలు డాక్టర్ మల్లిపూడి మంగపతి పల్లవరాజు గారు నీడలో బ్రతుకుతున్నాం. మనం ఆయన యొక్క నీడలో బతుకుతున్నాం. మర్రి చెట్టు వృక్షంలో కింద అనేక జీవరాశులు బ్రతుకుతున్నట్టుగా ఆనాడు శ్రీకృష్ణ భగవాన్ గోవర్ధన పదవి ఎక్కితే కింద గోపికలు, గోపాలులు, ఆవులు పాలు పిచ్చుకునే వాళ్ళు అందరూ కూడా జీవనాన్ని సాధించిన లాగా మనం మొక్కబోని ధైర్యంతో చేయాల్సిందే. కానీ సీటు ఎవరికి వచ్చినా, ఫర్ ఎగ్జాంపుల్ తుల్లో నేను ఉన్నాను రంగంలో, ఎందుకో నన్ను నచ్చటం లేదు. అది అనేక కారణాలు ఉండొచ్చు, అవన్నీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎవరికి ఇచ్చినా నేను చేయటాను. 10,000 నాకు ఎక్కువ కట్టానా? ఎందుకు కట్టుకున్నాను? నాకు కావాలనే కట్టాను. ఎందుకు నేను సరిపోనా? మీరు చెప్పండి. సరిపోవా, నువ్వు అసమర్థుడు అని ఒక్కరు చెప్పండి, నేను విరమించుకుంటాను. నేను పార్టీలో మీ ఇచ్చినది ఈ యొక్క జిల్లా నాయకత్వంలో ఉన్న వాళ్ళతో మీ అందరితో కలిసి మమేకంగా పోయాను. మీరందరూ కూడా ప్రతి కార్యక్రమం అంటే డాక్టర్ గారు చెప్పారని మీ సొంత పనులు ఆపుకొని ఏ కార్యక్రమమైనా మీరు తీవ్రతం చేశారు. ఏనాడు నేను ఫోటోలకి, ఏనాడు పదవుల కోసం ఆరు చాసలేదే, మీరు చాసలేదే. ఇప్పుడు వచ్చిన తర్వాత ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు? మీరు కాంగ్రెస్ కమిటీ మల్లికార్జున ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు చాలా గొప్ప పథకాలను ప్రవేశపెడుతూ మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. అది ముఖ్యంగా రైతుల మద్దతు ధర కోసం, మహిళలకు
50% ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ప్రతి పేద మహిళకు కూడా తమ ఖాతాలో సంవత్సరానికి ₹1,00,000 వేయటం, అదేవిధంగా అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజన పథకాలు సంబంధించినటువంటి మహిళలందరికీ కూడా జీతాలు రెట్టింపు చేయటమేమి, మరీ ముఖ్యంగా యువతకు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను అని చెప్పి నరేంద్ర మోడీ గారు మోసం చేసినందుకు 30 లక్షల ఉద్యోగాలు తక్షణమే భర్తీ చేస్తాము అని చెప్పి రాహుల్ గాంధీ గారు ఈ దేశ యువతకు మాట ఇవ్వడం జరిగింది. ఇంత గొప్ప మేనిఫెస్టోని రూపొందించినందుకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ రాహుల్ గాంధీ గారికి, మల్లికార్జున ఖర్గే గారికి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, ఇండియా కూటమి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వీటన్నిటినీ కూడా ప్రతి ఇంటింటికి తీసుకెళ్లే బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త తీసుకుంటా ఉన్నారు. టికెట్ 1500 మందికి పైగా ఆశావహులు ఉన్నారు. టికెట్ ఎవరికి ఇచ్చినా సరే కాంగ్రెస్ పార్టీ కోసం నిబద్ధతతో కష్టపడి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవటమే లక్ష్యంగా ప్రతి ఒక్కళ్ళు పనిచేయబోతా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కు నమ్మక ద్రోహం చేస్తే దానితో కలిసి అలయన్స్ ఏర్పాటు చేసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్కి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవిలో ఉండి మోడీ కాళ్ళ దగ్గర మోకరిల్లినటువంటి జగన్మోహన్ రెడ్డిని పర్మనెంట్గా జైలుకి పంపించడానికి కూడా ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు అని తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య మాట్లాడుతూ ఉన్నాడు. మధ్యవర్తిత్వం వహించడానికి చాలా కష్టపడ్డాడంట. పవన్ కళ్యాణ్ గారు, మీరు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడానికి మోడీ కాళ్ళు పట్టుకుని ఉంటే 5 కోట్ల ఆంధ్రులు మిమ్మల్ని నెత్తి మీద పెట్టుకుని పూజించేవాళ్ళు. పోలవరాన్ని పూర్తి చేయమని చెప్పి మీరు సహాయం అడిగి ఉంటే మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని అమ్మకుండా అడ్డుకునేందుకు మీరు వెళ్ళి మోడీ గారిని బ్రతిమాలుకుని ఉంటే అమరావతి రాజధానిని పూర్తి హంగులతో నిర్మాణం చేయడం కోసం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం కోసం, కొత్తగా పరిశ్రమలు తీసుకురావడానికి, మన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మీరు మోడీ మోకాళ్ళ నీళ్లు తాగి ఉంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సగౌరవంగా మీ ఆత్మగౌరవాన్ని కాపాడి మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసి ఉండేవాళ్ళేమో. కానీ ఈ రోజున 5 కోట్ల ఆంధ్రులు సిగ్గుతో తలదించుకుంటా ఉన్నారు. దేనికోసం మీరు ఆత్మవంచన చేసుకుని మోడీతో మధ్యవర్తిత్వం వహించారో దీనికి సమాధానం చెప్పాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంక్షోభం దిశలో ఉంది. 8 లక్షల కోట్లు ఈ ప్రభుత్వం అప్పు చేసింది. ఇటు ఈ అప్పు నుంచి బయటపడేయాలంటే కేంద్రంలో ఇండియా కూటమి రావాలి. కాంగ్రెస్ పార్టీ స్పెషల్ స్టేటస్కు కమిట్ అయిన మా నాయకుడు రాహుల్ గాంధీ గారు అన్ని సభల్లో కూడా బల్ల బుద్ధి చెప్పాడు. ఆయన స్పెషల్ స్టేటస్ ఇస్తాము, ఆంధ్ర రాష్ట్రాలు ఆదుకుంటామని. స్పెషల్ స్టేటస్ వస్తేనే మనకి పరిశ్రమలు వస్తాయి, మన రాష్ట్ర అభివృద్ధి కూడా జరుగుతుంది. దాంట్లో ఎటువంటి దోకా లేదు. ఆంధ్ర రాష్ట్రానికి విభజన హామీలు చేయాలంటే కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మొట్టమొదటిసారిగా నేను 30 సంవత్సరాలు చూసిన చక్కటి మేనిఫెస్టోతో వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇటువంటి మేనిఫెస్టో ఏ రాజకీయ పార్టీ కూడా దరిదాపుల్లో లేదు. రైతులను అడ్రస్ చేసింది, యువతను అడ్రస్ చేసింది, మహిళలను అడ్రస్ చేసింది, అనగారి వర్గాలను కూడా అడ్రస్ చేసింది. మొట్టమొదటిసారిగా 50% రిజర్వేషన్స్ ప్రభుత్వ ఉద్యోగులు మహిళలు కల్పిస్తామని వాదాలు చేస్తే కాంగ్రెస్ పార్టీ, ఏ పార్టీ కూడా లేదు. 50% ఇది హిస్టారిక్ ఫర్ మహిళ. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే 30% కూడా వాళ్ళకి చట్టసభల్లో కూడా మహిళలు పట్టిక క్రమబద్ధతో కట్టుబాటు కాంగ్రెస్ పార్టీ ఉంది. యువతకి ఈరోజు 30,000 ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. అదే కాకుండా ₹1,00,000 వాటి స్టైఫండ్ ఇస్తారు. 25 సంవత్సరాలు గ్రాడ్యుయేట్స్ ఉన్నా కానీ, డిప్లొమా హోల్డర్స్ ఉన్నా కానీ వాళ్ళకి సంవత్సరం పాటు వాళ్ళ ఉద్యోగులు వచ్చే వరకు కూడా ₹1,00,000 అంటే 8,500 ఇస్తారు. అది రైతులకి ఎంఎస్పీకి గురించి రైతులు మీకు ఆందోళన చేశారు, ఎంతోమంది చనిపోయారు. అయినా కూడా బీజేపీ ఎంఎస్సీకి లీగల్ చేస్తానని ఒప్పుకోలేదు. అది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో వస్తే అధికారంలోకి వస్తే లీగల్ గ్యారంటీ ఇస్తామని చెప్తున్నారు. ఎంఎస్ స్వామినాథన్ రికమెండేషన్ కూడా మేము అమలు చేస్తామని గొప్ప చైతన్యం. ఇటువంటి చారిత్రాత్మక రెవల్యూషన్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అదే కాకుండా ఎస్సీ ఎస్టీలకి మొట్టమొదటిసారిగా వాళ్ళ యొక్క పాపులేషన్ బేసిస్ మీద సప్లైన్లో బడ్జెట్ అలొకేషన్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అది మీరు ఎస్సీలకు అందరికీ చెప్పండి. ఇటువంటి చారిత్రాత్మక డెసిషన్ ఏ పొలిటికల్ పార్టీ, జగన్ కానీ ఎవరు చేయలేదు. చట్టసభల్లో దళితుల్ని అసెంబ్లీ కానీ వాటి రిజర్వేషన్ కల్పించి మా కాంగ్రెస్ పార్టీ. ఎస్సీ ఎస్టీ సప్లాన్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. పండిట్ జవహర్లాల్ నెహ్రూ రిజర్వేషన్ పట్టుకొచ్చింది మేము. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లు పెట్టింది మేము.
కమిషన్స్ పెట్టింది మేము. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడండి? ఎన్నో గ్రామాల్లో ఇళ్ల పట్టాలు ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ, ఇందిరమ్మ ఇల్లు అన్ని మేము చేశాం కాంగ్రెస్ పార్టీ. ఇట్ ఇస్ మోరల్ రెస్పాన్సిబిలిటీ. ఎస్సీస్ కూడా మీరు వెనక్కి తిరిగి రండి. జగన్ దగ్గర ఏమీ లేదు. మిమ్మల్ని దేశవ్యాప్తంగా దళితుల దాడులను వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ, క్రిస్టియన్స్ మీద దాడి, ఆ రోజు జరిగిన దాడులను కూడా వ్యతిరేకించింది కాంగ్రెస్ పార్టీ. ఈ నాయకుడు రాహుల్ గాంధీ ఈ పాదయాత్ర ద్వారా ఎంతో మంది చేసిన అతనికి అసమానతలు పోవాలని